పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ప్రధానంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 3వ తేదీ సాయంత్రం వరకు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. 3వ తేదీ సాయంత్రం నుంచి మీ జన్మరాశికి 9వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే రాశ్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది. జనరల్గా రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ప్రయాణ సమస్యలు కానీ వాటితో ఇబ్బంది పడి ఉంటారు. కానీ కుజుడు మీ జన్మరాశికి 9వ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా వాటంతా అవే తొలగిపోతాయి. 9వ స్థానాన్ని భాగ్యస్థానము అంటారు. రాశ్యాధిపతి భాగ్యస్థానములో సంచరించేటప్పుడు విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కుజుడు అంటేనే భూమిపుత్రుడు, అంటే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. అలానే ఏదైనా వివాదాలు కనుక ఉన్నట్లయితే వివాదాలు తొలగిపోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ఇక్కడ కోర్టు కేసులు లాంటి విషయాలలో కూడా అనుకూలతలు కలుగుతాయి. ద్వితీయ స్థానాధిపతి పంచమాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఇంకా కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. అంటే పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, భార్య ఆరోగ్యం ఎలా ఉంది, భార్యకి ఏం కావాలి లేదా భర్తకి ఏం కావాలి, అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతున్నాయా జరగట్లేదా, అంటే ఇప్పటిదాకా వర్క్ ప్రెషర్లో మీ యొక్క పని ఒత్తిడితోటి కొద్దిగా కుటుంబం మీద దృష్టి తగ్గించినటువంటి వాళ్ళకి కుటుంబపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిచేసుకోవడానికి ఇది మీకు సరైన సమయం అని చెప్పాలి. అలానే వృశ్చిక రాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే గత 2.5 సంవత్సరాల నుంచి అర్ధాష్టమ శనితో వీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగిపోయింది. శని 5వ స్థానంలో ప్రవేశించాడు. ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్న మనం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 5వ స్థానంలో 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. 5వ స్థానంలో పంచగ్రహ కూటమి. ఈ 5వ స్థానంలో పంచగ్రహ కూటమి వృశ్చిక రాశి వారిని ఒక బియాండ్ ద లెవెల్ పైకి తీసుకెళ్తుంది. అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ఎందుకంటే 5వ స్థానాన్ని అసలు పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానంగా తెలియజేస్తాం. పూర్వపుణ్యం అంటాం. ఈ 5వ స్థానంలో రవి, 10వ స్థానాధిపతి అయిన రవి 5వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా ఏదైనా ట్రాన్స్ఫర్స్ కావాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. గవర్నమెంట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో కానీ పనిచేసేటటువంటి వారికి అధికారుల నుంచి అండదండలు కలుగుతూ ఉంటాయి. అలానే రవిబుధ గ్రహాల యొక్క కలయిక 5వ స్థానంలో జరిగినప్పుడు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. 5వ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయిక కూడా వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని అనుకూలతను కలిగిస్తుంది. అంటే విదేశీ యోగానికి అనుకూలత కలుగుతుంది, ఉన్నత విద్యకు అనుకూలత కలుగుతుంది. అలానే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే వివాహమై చాలా సంవత్సరాలు అయినప్పటికీ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు సంతానం పొందక, సంతానం కలగక, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ మాసంలో చేసే ప్రయత్నాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే 5వ స్థానంలో శుక్రుడు కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ప్రేమ వివాహం జరుగుతుంది. అలానే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయి అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు లాభాన్ని కలిగిస్తాయి. గృహ మార్పులు కానీ గృహంలో రిపేర్లు కానీ చేయించుకోవడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పాలి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి
డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:33 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కొద్దిగా శత్రు సమస్యలు పెరుగుతాయి, అనారోగ్యం పెరుగుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. 1వ తేదీ సాయంత్రం 4:33 నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. అసలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అక్కడ ఫెయిల్యూర్ అనేటటువంటిది ఉండదు. అప్రతిహతమైనటువంటి విజయాన్ని పొందుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ప్రేమ వివాహాలు అనుకూలంగా మారతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనస్సంకల్ప సిద్ధి, మనస్సులో ఏదైతే బలంగా ఇది జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. 3వ తేదీ సాయంత్రం 6:26 నుంచి 5వ తేదీ రాత్రి 11:28 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి విధంగా ప్రమాదాలు కానీ, అంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఇబ్బందులు కానీ జరుగుతూ ఉంటాయి. అలానే ఆర్థికంగా కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా జరగటం, రావాల్సిన ధనం చేతికి అందకపోవటం, ఎవరికైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు రుణ సమస్యలతో బాధపడుతున్నారో వాటికి సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా పెరగటం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. 5వ తేదీ రాత్రి 11:28 నుంచి 8వ తేదీ ఉదయం 7:55 మధ్యలో ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఆర్థిక లాభాలు కలుగుతాయి, కానీ కొన్ని చేయకూడనటువంటి పనులు చేయడం వల్ల కానీ, గతంలో చేసినటువంటి వాటికి కానీ ఫలితాన్ని పొందుతారు. కానీ ఇక్కడ 5వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ఎలాంటి ధర్మానికి విరుద్ధంగా చేసేటటువంటి పనులు కనుక చేయకుండా ఉంటే గొప్ప ఫలితాన్ని పొందుతారు. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7:05 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి శుభవార్తలు వింటారు. ఆకస్మికమైనటువంటి శుభవార్తలు వింటారు. ఆకస్మికమైన ధనయోగం కలుగుతుంది. అనేక రకాల శుభ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 10వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం 7:40 వరకు ఉండే సమయం అనుకూలమైన సమయం కాదు. ఇక 13వ తేదీ ఉదయం 7:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి కొన్ని రకాల వార్తలు వినటం, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కొంచెం ఆందోళన కలిగించే సన్నివేశాలు, సంఘటనలు జరగటం కానీ, మనశ్శాంతి కోల్పోయేటటువంటి సంఘటనలు జరగటం కానీ, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా జరగటం కానీ జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలంగానే ఉంది. అయినప్పటికీ వృశ్చిక రాశి వారు చంద్రగ్రహ సంబంధమైనటువంటి దోష నివారణ చేయించుకోవాలి ఈ మాసంలో. ఎందుకంటే సోమవారం రోజున శివాలయంలో చక్కగా శివుడికి అభిషేకం చేయించుకొని పాలు, పెరుగు, బియ్యం కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఇంకా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే ఒకసారి 2025 మొత్తం మీకు ఏ విధంగా ఉండబోతుంది, అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది, గోచారం ఏ విధంగా ఉంది, మీకు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కనుక మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక విశ్లేషణ చేయించుకున్నట్లయితే మంచి పరిహారాలు పాటించడం వల్ల సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.